నీపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమేలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బడిన మనసు అంత వెన్న పూస నన్ను వెళ్ళనివ్వు చిట్టి, తప్పుకో. అమ్మగారు మీకు దండం పెడతానమ్మా, వెళ్ళొద్దమ్మా. అక్క ఆగొదినా. నీకు దండం పెడతాం, దయచేసి ఆ కాలు వెనక్కి తీసుకోవద్దునా. అవునొదినా, ప్లీజ్ వదినా. వెంటనే వెళ్ళి రామరాజయ్య గారికి విషయం చెప్పాలి. మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలం అవుతాం వదినా. మాకోసమైనా నువ్వు వెళ్ళాలి అన్న ఆలోచన విరమించుకో. నువ్వు వచ్చి వెలుగులు నింపిన ఈ ఇంటిని నువ్వు వెళ్ళిపోయి చీకటి చేయదు వదినా. అమ్మ లేని మాకు తల్లిలా తోడున్నావు. నువ్వు ఇలా అర్ధాంతరంగా ఈ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. తప్పు అన్నయ్య చేస్తే మాకెందుకు వదిన శిక్ష వేస్తావు? ప్లీజ్ వదిన, నువ్వు వెళ్ళొద్దు వదిన. మీరు నన్ను వదినా అని పిలిచే అర్హతనిచ్చింది మీ అన్నయ్య. మిమ్మల్ని మరుదుల్లా కాక తల్లిలా చూసుకునే అవకాశం ఇచ్చింది మీ అన్నయ్యే. ఆయనే నాతో బంధాన్ని తెంచేసుకున్నారు. మీతో వదినా అని పిలిపించుకునే హక్కు నాకు లేదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరెవ్వరూ నన్ను ఆపకండి. వదినా
మూర్తి అయ్యగారు 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 మూర్తి అయ్యగారు ఏమైంది మూర్తి? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మీరు తొందరగా రండి బాబు గారు, అవతల కోపలు మునిగిపోతున్నాయి. అసలు ఏమైంది మూర్తి? సీతమ్మ తల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందయ్యా. అమ్మగారు మీకు దండం పెడతానమ్మా, వెళ్ళొద్దమ్మా. ఎవరు చెప్పినా వినలేదు బాబు. ఇంటికి నాకు ఏ సంబంధం లేదంటుంది. బంధాలన్నీ తెగిపోయినట్టేనని తెగేసి చెప్పేసింది బాబు. మీరు ఎలాగైనా వచ్చి సీతమ్మ తల్లిని వెళ్ళకుండా ఆపండి బాబు. రండి బాబు, రండి బాబు. హృదయం వెళ్ళిపోతోందా, ప్రాణం విడిచి ఉంటుందా, కదిలే కాలం శిలైందా, తన గమనాన్నే తను మరిచిందా, కంటికి రెప్పే బరువైందా, కన్నీరే దారై కురిసిందా. చీకటిని వెలిగించావు, రేపటిని తొలగించావు, అడుగులని పూజించావు, నడకనే మార్చేశావు, ప్రేమగా నడిచిన దూరం దూరమైపోయిందా, హృదయం గాయమైందా, ప్రాణం వాయువైందా. సీత, 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 ఇంకెక్కడ సీత? మీ సీతని ఇంకా మీరు మర్చిపోండి. ఆ శ్రీరాముడు రాజు కాబట్టి జనం కోసం సీతమ్మ తల్లిని దూరం చేసుకున్నాడు. ఈ రామరాజు మరో ఆడదాని కోసం భార్య అనే బంధాన్ని తెంచేసుకున్నాడు. పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని నీతి తప్పని మనిషిలా ఎంత బాగా నటించారు బావగారు. ఊరందరికీ న్యాయం చెప్పే మీరు మా అక్కకి ఎంత అన్యాయం చేస్తారని ఊహించలేకపోయాం. మీరు మేక వన్నెపులి. అన్నయ్య, నిన్నేనాడు అన్నయ్యలా భావించలేదు. మనసులో దేవుళ్ళ పూజించాను. చాలాసార్లు ఈ కాలంలో కూడా మా అన్నయ్య లాంటి గొప్ప వ్యక్తి ఉంటారా అని నీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను. నమ్ముకున్న వాళ్లకు అండగా ఉండే మహానుభావుడు మా అన్నయ్య అని మురిసిపోయాను. కానీ నమ్ముకున్న భార్యకే ద్రోహం తలపెట్టే రాక్షస బుద్ధి ఉందని పసిగట్టలేకపోయాను. నువ్వు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని తప్పు చేస్తున్నావని సరస్వతి వాళ్ళు చెప్తుంటే నిప్పుకి చెదలు పట్టవని భ్రమపడుతున్న వాళ్ళని, పిచ్చి వాళ్ళని, వాళ్ళ మాటలు కొట్టిపడేశాను. కానీ నువ్వు నిప్పువు కావని, మా వదిన గుండెల్లో తెలియకుండానే మంట పెడుతున్నావని కనుక్కోలేకపోయాం. మా అన్నయ్య పేరుకు తగ్గట్టే గుణానికి రాముడు, మనసుకి రారాజని భ్రమపడ్డాను. కానీ పైకి కనపడే ఆ సుగుణం వెనకాల ఇంత నీచమైన బుద్ధుందని, అందరూ అనుకున్న మంచి మనసు మాటన కరగని రాతి గుండె ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను అన్నయ్య. వదిన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాకనైనా నోరు విప్పన్నయ్యా. ఎందుకిలా చేశావు? నిన్ను నమ్ముకున్న వదినకు ఎందుకు శోకాన్ని మిగిల్చావు? రే, ఆయన్నెంత అడిగినా వేస్టే. చెవిటోడి ముందు శంఖ ఊదినట్టే.
వదిన బాధపడుతుందన్న ఆలోచన ఆయనకే ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? బావా, నా చెల్లి నీ ఇంటికే కోడలుగా పంపించడానికి ఎందుకు సోన్ చేయించాను ఎరికైనా బావా? నీ అస్మంటి గొప్పోడు ఈ ఇంటికి పెద్ద దిక్కు లెక్క ఉన్నాడని, నా చెల్లిని మరదలు లెక్క కాదు బిడ్డ లెక్క చూసుకుంటావని. కానీ కానీ నువ్వు ఇంత గలీజ్ పని చేసి సీత చెల్లాంటి గొప్ప పెళ్ళానికి గుబులు పుట్టించినావంటే నాలాంటి గలద్గానికే పరిశాన్ అవుతుంది. నువ్వు ఇట్లా చేసినైతే మంచి ముచ్చట కాదు బావా, మంచి ముచ్చట కాదు. నేనే ముహూర్తాన్ని ఇంట్లో పని మనిషిగా చేరానో తెలియదు కానీ బాబు, మిమ్మల్ని చూశాక మంచి మనిషిని మించిన దేవుడు లేడనుకుని గుడికి వెళ్ళడమే మానేశాను. మీ గొప్ప మనసుకు తగ్గట్టే దేవుడు సీతమ్మ తల్లిని మీకు భార్యగా ఇచ్చాడని భావించాను బాబు. కానీ మీలో ఎదుటి మనిషిని దైవంగా భావించే గొప్ప గుణం లేదు బాబు. మీలో రాముడి పేరు మాత్రమే ఉంది తప్ప ఆ లక్షణాలు లేవు బాబు. పనోడిని కూడా మనోళ్ళలా చూసుకునే అమ్మగారు లాంటి మంచి మనిషికి గుండె పగిలేలా చేశారు బాబు, గుండె పగిలేలా చేశారు. ఒక్క నిమిషం బావగారు, మేము మీకిచ్చే గౌరవాన్ని మీరే పోగొట్టుకున్నారు. మేమివ్వాల్సిన మర్యాద మీరే దూరం చేసుకున్నారు. మా ఇద్దరి మాటగా మాత్రమే కాదు, మీ తమ్ముళ్ళ తరపున కూడా నేనే చెప్తున్నాను. మళ్ళీ మా సీతక్కని తిరిగి ఇంటికి తీసుకొస్తేనే మేమంతా ఇంట్లో ఉంటాం, లేదంటే మేం కూడా వెళ్ళిపోతాం. అన్నయ్య, దాక్షాయణియే కాదు, నేను కూడా అదే మాట అంటున్నాను. వదిన ఇంటికొస్తేనే నీకు మీ తమ్ముళ్ళుంటారు, లేదంటే నువ్వొక్కడివే ఉండు. మీ పుట్టినరోజు సందర్భంగా మాదో చిన్న కోరిక అన్నయ్య. జన్మ జన్మలకి మేము నీ తమ్ముళ్ళుగానే పుట్టాలనేది ఆ కోరిక. మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏం అవసరం లేదన్నయ్య, అన్నయ్యగా నువ్వు మాకుంటే చాలు. ఏమండి, సీతను చూసి చాలా రోజులైందండి. రేపొకసారి వెళ్ళి చూసొద్దామండి. అలాగే లేవే, ముందైతే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, నీ బెంగ తగ్గుతుంది. అదిగో మాటల్లోనే అమ్మాయి వచ్చిందే. రామ్మా, నీకు నిండు 100 ఏళ్ళు. ఇదేనా రావడం? లేదు, 4 రోజుల క్రితమే వచ్చి మన వీధి మూల దిమ్మ మీద పడుకొని ఇప్పుడే ఇంటికొస్తున్నాను. మా మనవడెక్కడమ్మా? ఏ వాళ్ళొస్తేనే నేను రావాలా? నేనొక్కదాన్ని రాకూడదా? అది కాదమ్మా, ఒంటరిగానే వచ్చావని అలా అడుగుతున్నాము. నేననేది అది. ఆయన వస్తేనే నేను రావాలా? నేనొక్కదాన్ని రాకూడదా? వెనక్కి వెళ్ళిపోనా? ఓసిని అసాధ్యం కూలా, ఇప్పుడు ఏమన్నావని అలా విరుచుకుపడుతున్నావే? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఉత్త పుణ్యానికే మీ మీద కోపడుతున్నానా? దానికి ఏమైందండి అలా రుసరుసలాడుతుంది? అక్కడ ఏమైనా అయిందంటారా? ఏదో అయ్యే ఉంటుంది, లేకపోతే
మనం పిలిస్తే గాని రాని పిల్ల తనకు తానుగా వచ్చి ఇలా కోపడుతుందంటే కారణం ఏదో అయి ఉంటుంది. అబ్బాయి ఏమైనా అనుంటాడంటారా? ఏమోనే, కంగారెందుకు, తెలుస్తుందిగా. అదా ఏమైందమ్మా? ఏమైందో చెప్తే తప్ప నన్ను ఇంట్లో ఉండనివ్వరా? నువ్వు ఆగవే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురామ్మా, భోంచేద్దు. నాకేం ఆకలిగా లేదు. అది కాదమ్మా. చెప్తే అర్థం కావడం లేదా మీకు? దాన్ని కాసేపు ఒంటరిగా వదిలేవే. మరిప్పుడు ఏం చేద్దామండి? నీకంత కంగారెందుకే? ముందు దాని కోపం చల్లారని, విషయం ఏంటో తెలియని, అప్పుడు ఆలోచిద్దాం. బాబు, ఇదేనా రావడం? అవునండి. రా బాబు, రా. రా బాబు, కూర్చో. ఏమేవ్, రామరాజు వచ్చాడు. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. బాగున్నారా బాబు? బాగున్నానండి. అలా నిలబడి ఉన్నావంటే వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడే వద్దండి. వ్యాపారం ఎలా నడుస్తుంది బాబు? బాగా నడుస్తుందండి. తమ్ముళ్ళు మరదళ్ళందరూ బాగున్నారుగా బాబు? ఏంటి బాబు చూస్తున్నావు? అది సీత ఇక్కడికి వచ్చింది బాబు, లోపలే ఉంది. ఒకసారి సీతతో మాట్లాడాలి. భలేవాడి బాబు, నీ భార్యతో నువ్వు మాట్లాడడానికి మా అనుమతి ఎందుకు బాబు? వెళ్ళి మాట్లాడు. సీత, సీత, సమస్య ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోతుంది. కానీ ఆవేశంగా వస్తే సమస్య పోదు. నేనెన్నిసార్లు అడిగినా చెప్పకుండా దాటేసి ఈ స్థితికి తీసుకొచ్చింది మీరు. కావచ్చు సీత, ఏదైనా సరే ఇంటికెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. మన ఇంటికి వెళ్దాం పద. ఇదే నా ఇల్లు. అలా అనొద్దు సీత. నువ్వు అలా రావడంతో మీ మరుదులు బాధపడుతున్నారు. నువ్వు శిక్ష వేయాలనుకుంటే నాకు వేయి, కానీ నా తమ్ముళ్ళ మనసు కష్టపెట్టద్దు. శిక్ష వెయ్యమంటున్నారంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా? నీ దృష్టిలో నేను చేసిన తప్పే కావచ్చు, కానీ విషయం నీ దాకా వస్తుంది అనుకోలేదు.
ఓహో, నాకు తెలిసేసరికి నా దృష్టిలో తప్పే అనుకోవాలంటే నిజంగా మీరు ఏ తప్పు చేయలేదా? నాకు తెలియకపోతే గుట్టు చప్పుడు కాకుండా జీవితాంతం కంటిన్యూ చేద్దామనుకున్నారా?